అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆ తల్లిని వేడుకుంటూ ఈ రోజుటి వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఇవాల్టి వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే అమ్మవారి వాక్కు. బిడ్డ, ఈరోజు ఈ తల్లి చూపు నీ మీద పడిందమ్మా. నీకు ఇంతవరకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోయింది. నువ్వొక అదృష్టవంతురాలిగా మారబోతున్నావు. ఈ అమ్మ చూపు నీ మీద పడింది బిడ్డ. నా కరుణ చూపు నీ మీద పడింది అంటే అందుకు కారణము నా మాట నువ్వు వింటున్నావు అంటే ఇది నీకు నిజంగా ఒక అనువైన సమయం. నీకు అదృష్టవంతురాలుగా నువ్వు మారబోతున్నావు కాబట్టి కొంచెం ఓపికగా ఈ తల్లి మాట విను. క్షణము ఈ తల్లి మాట నువ్వు విన్నావు అంటే ఈ తల్లి నీ కోసం ఏం చేస్తుంది, నీకు రాబోతున్న అదృష్టం ఏంటి, నీ జీవితం ఎలా మార్చబోతున్నాను అన్నీ కూడా నీకే అర్థమవుతుంది తల్లి. కాబట్టి ఓపికగా నిర్లక్ష్యం చేయకుండా ఈ తల్లి మాటని కాసేపు ఓపికగా వినుబిడ్డ అంటూ ఇవాళ మన వారాహి అమ్మ ఒక చక్కని అమ్మవారి వాక్కుతో మన ముందుకొచ్చారండి. మరి అమ్మ ఏం చెప్పబోతుంది, ఎలాంటి సందేశం మనకు అందించబోతుంది, ఇవన్నీ కూడా ఇవాల్టి వీడియోలో అమ్మవారి మాటల్లోనే విని తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్గా వీడియో చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వీడియోకి సపోర్ట్ చేయండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయము. అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. గురూజీ గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్టు. మనకు తెలిసిన గురువు గారండి. చాలా నమ్మకమైన జ్యోతిష్యం చెబుతున్నారు. వారాహి అమ్మవారిని ఎన్నో సంవత్సరాలకు ఉపాసన చేస్తూ దైవ శక్తి పొందినటువంటి ఒక గొప్ప గురూజీ అండి. గురూజీ గారిని కాంట్రాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబరు 9665757717. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్యా ఉద్యోగ సమస్యలు, కోర్టు సమస్యలు, గృహ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా, గ్రహదోషాలున్నా కూడా జీవితంలో ఎలాంటి సమస్య అయినా సరే మీరు ఎంత దూర ప్రాంతం నుంచైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకున్న సమస్యలు చెప్పారంటే మీకు ఒక మంచి పరిష్కారం అనేది లభిస్తుంది. గురూజీ గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. మేము చెప్పించుకొని మాకు ఒక మంచి నమ్మకం వచ్చిన తర్వాతే మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీకు ఏ సమస్య అయినా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పారంటే 24 గంటల్లోనే ఒక మంచి పరిష్కారం చూపిస్తారు. ఇక ఇవాల్టి వారాహి అమ్మవారి వాక్కు. బిడ్డ, ఇప్పుడు నీ జీవితంలో సమస్య ఏంటి అంటే నీకు ఎవరూ లేరు, ఎవరూ నిన్ను పట్టించుకోవటం లేదనే ఒక బాధ నిన్ను బాగా పీడిస్తుంది. నువ్వు ఒంటరిగా ఉన్నావనే బాధ, నీ చుట్టూ అందరూ ఉన్నా కూడా నన్ను ఎవరూ కూడా అర్థం చేసుకోవటం లేదనే బాధ నిన్ను పట్టి పీడిస్తుంది. ఇలాంటి వారి మధ్యన నేనున్నాను, ఇలాంటి వారి మధ్యన నేను జీవిస్తున్నాను అని నీకు నువ్వుగా భావించుకొని ఒక శోధనలో ఉన్నట్లుగా నువ్వు భావించుకుంటున్నావు. కానీ ఒక చిన్న మాట చెప్పనా బిడ్డ, జీవితం అనేది ఒక చిన్న మార్పు అనేది కలిగినప్పుడు అంతా కూడా పూర్తిగా మాయమైపోతుంది తల్లి. కానీ నువ్వు ఇప్పుడు ఉన్న పరిస్థితి మాత్రం నిన్ను చాలా బాధ పెడుతుంది. కానీ తల్లి, నీ చుట్టూ ఏం జరుగుతుంది అనేది నువ్వు ముందు తెలుసుకో. అప్పుడే నీ చిక్కులన్నీ దాటే బలం అనేది నీకు తప్పకుండా వస్తుంది. ఏం చేయాలి అనే ఒక అవగాహన కూడా నీకు కలుగుతుంది. కష్టం, సుఖం అనేటివి మానవ జీవితానికి వచ్చి పోయే చుట్టాల్లాంటివే తల్లి. ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో అనేది ఎవరికీ తెలియదు. కాలం పెట్టే పరీక్ష ఎప్పుడు ఏ కారణంతో వస్తుందో, ఎవరికి ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు బిడ్డ. కాబట్టి కష్టం వచ్చిందనుకున్నప్పుడు కృంగిపోకూడదు. బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కాదనన్న తల్లి. కానీ బాధలో ఉన్నప్పుడే బుద్ధి, తెలివి అనేటివి పూర్తిగా మందగిస్తాయి. ఆలోచనలు ఎన్నో విధాలుగా మారిపోతూ ఉంటాయి. ఈ వచ్చిపోయే మార్పులే మంచి కోసమా చెడు కోసం అనేది కాస్త మనసులో ఆలోచించుకోవాలి. లేదంటే జీవితంలో సరిదిద్దుకోలేనంత పొరపాట్లు అనేటివి జరిగిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి జీవితం అనేది చేజారిపోయింది అంటే దానికి కారణము ఇలాంటి దుఃఖ పరిస్థితిలోనే అనాలోచనమైన ఆలోచన వల్లే తల్లి. అందుకేనమ్మా చెబుతున్నాను, కష్టకాలంలోనే దైవానికి దగ్గర కావాలి, దైవ ప్రార్థన చేయాలి. కష్టాల్లోనే ఆలోచన అనేటిది పరిపరి విధాలా మారిపోతూ ఉంటుంది. దైవానికి ఎప్పుడు కూడా దూరంగా ఉండాలని చూడకూడదు తల్లి. కష్టకాలంలోనే దైవాన్ని ప్రార్థించాలి, ఓపికతో ఎదురు చూడాలి. చూడమ్మా, నీ మాటలు నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు అనేది నీ ఇష్టం. కానీ ఈ వారాహి తల్లి మాటలు మాత్రం ఎలా ఉపయోగించుకుంటావు అనేది నీ యొక్క సామర్థ్యం మీదే ఉంది. అందుకే ఇంతగా చెబుతున్నాను తల్లి. అయితే నన్ను ఎలా ఉండమంటావమ్మా అనే కదా నువ్వు నన్ను అడగాలి అనుకుంటున్నావు.
ఉపయోగించుకోవటం అంటే ఏమీ లేదమ్మా. కాస్త జాగ్రత్తగా ఉండాలి, గమనంగా ఉండాలి. నీ మాటలు తూటాల్లా కాకుండా పువ్వుల్లా మాట్లాడు. అప్పుడు అవతలి వారి మనసు అనేది నొచ్చుకోకుండా ఉంటుంది. నీ బంధం నీ నుంచి కూడా దూరం కాకుండా ఉంటుంది. తర్వాత నువ్వు ఎలా పశ్చాత్తాపడి కుమిలిపోకుండా కూడా ఉండగలవు. చూడు బిడ్డ, నేను నీ తల్లిగా నీకొక సలహా ఇస్తున్నాను. నిన్ను తక్కువగా మాట్లాడే వారికి నువ్వు కాస్త దూరంగా ఉండటం చాలా అవసరం. నువ్వు మాట్లాడడం కూడా కాస్త తగ్గించుకోవాలి. కోపంలో ఉన్నప్పుడు మౌనం అనేది చాలా అవసరం బిడ్డ. మౌనంలోనే ఎన్నో రకాల సమస్యలకు సమాధానం అనేది దొరుకుతుంది. మౌనంగా ఉండు తల్లి, కొలత లెక్కే మాట్లాడు. అవసరం ఉన్నంత మేరకే నువ్వు మాట్లాడు. అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. ఒకవేళ నీకు వితండవాదం చేసేవారు ఎదురైతే అలాంటి వారికి కాస్త దూరంగా ఉండు. అబద్ధాలు చెప్పి వాదించేవారు బాగున్నారు కదా తల్లి అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. అదేం లేదమ్మా. అబద్ధం అనేది శాశ్వతంగా నిలవదు. అది వట్టి మాయలాంటిదే. నిజానికి నిజాయితీకి చాలా శాశ్వతమైన బంధం అనేది ఉంది తల్లి. ఇదే నిజమైన వాస్తవం కూడా. ఎప్పుడూ కూడా నిజానికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది బిడ్డ. అవి మనుషులకు బయటపడకపోవచ్చేమో కానీ కాలానికి మాత్రం ఖచ్చితంగా బయటపడేసే శక్తి అనేది ఉంటుంది తల్లి. అబద్ధం అనేది ఈరోజు నెగ్గొచ్చేమో, ఏదో ఒకరోజు ఖచ్చితంగా కింద పడిపోవాల్సిందే. నిజానికి నిజాయితీకి ఎక్కువ శక్తి ఉంటుంది తల్లి. కాలంతో పాటు అవి శాశ్వతంగా నిలుస్తాయి. ఇదొక్కటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి బిడ్డ. నేను నీ జీవితాన్ని చూస్తూనే ఉన్నాను. ఈ అమ్మ చూపు నీ మీద పడింది. నా చూపు దాటి ఏది చెడు నీకు జరగదు తల్లి. ఏది కూడా చెడు జరగకుండా నేను చూస్తూనే ఉంటాను. తప్పకుండా నీ జీవితంలో మంచి జరిగేలా నేను నా ప్రయత్నం అనేది చేస్తూనే ఉన్నాను. నీకు చెడు చేయాలనే వారు ఎలాంటి వారైనా సరే వాళ్ళ ప్రయత్నాలకు నేను అడ్డుపడుతూనే ఉంటాను. నువ్వు చేయాల్సిందల్లా నువ్వు చేయి. నేను చేయాల్సింది తప్పకుండా నీకు చేస్తాను. నువ్వు ఎవరి రక్షణలో ఉన్నావో తెలుసా? ఈ వారాహి తల్లి రక్షణలో ఉన్నావు. కాబట్టి భయము బెంకం అనేది నీకు అసలు వద్దు. శక్తి స్వరూపిణి అయిన ఈ వారాహి రక్షణలో ఉన్నవారికి ఎలాంటి ఆపదలు రావు తల్లి. ధైర్యంగా ఉండు. నిన్ను అపార్థం చేసుకొని నీకు దూరంగా ఉంటున్నవారు, నువ్వు ఒంటరిగా ఉన్నావు అన్న నీ ఆలోచన అన్నిటినీ దూరంగా పెట్టు. అన్నీ కూడా నీకు సమకూర్చి పెట్టే బాధ్యత ఈ తల్లిది. నువ్వు నీ జీవితంలో ఈ తల్లి ఉంది అని నువ్వు నమ్మకంగా నమ్మగలిగితే, విశ్వాసంగా ఉండగలిగితే నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక నీకు ఎలాంటి చెడు అనేది ఉండదు. నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో నీకు విజయాలే చేకూరుస్తాను. ఇది ఈ వారాహి తల్లి వాగ్దానం అమ్మా. ఈ అమ్మ మాట నువ్వు విన్నావు కదా. ఇక అన్నీ నీకు నువ్వు అనుకున్నట్లుగా అనుకూలంగా జరిపించే బాధ్యత నాది తల్లి అంటూ ఈరోజు మన వారాహి అమ్మ ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అందించారండి. మరి ఇవాల్టి అమ్మవారి వాగ్దానం మీకు కనుక నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.